కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని దేశంలో ఉన్న దాదాపుగా 90% మీడియా సపోర్ట్ చేస్తుంది. మోడీని ఒకప్పుడు ద్వేషించే మీడియా ఆ తర్వాత మోడీ రెండోసారి ఎన్నికయ్యాక 2019 తర్వాత భయంతోనో, భక్తితోనో, ప్రేమతోనో దగ్గరకు వచ్చింది. అప్పటి నుంచి దుర్భాషలు తగ్గించింది. అంతకుముందైతే నిరంతరం విషమే చిమ్మేది. దేశంలో ఉన్నటువంటి నేషనల్ మీడియా అలాగే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి 90% మీడియా బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే వామపక్ష జర్నలిస్టు లేదా వామపక్ష యాజమాన్యాలు లేదా కాంగ్రెస్ యాజమాన్యాలు లేదా కాంగ్రెస్ అభిమానులైనటువంటి యాజమాన్యాలు ఉండటం వల్ల బీజేపీ మీడియాని పెంచుకునే ప్రయత్నం చేయలేదు, మీడియాని తోడు నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు. దాని పర్యవసానం అది ఫేస్ చేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా వాళ్ళందరూ ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది. మొన్ననే 2024 ఎలక్షన్స్ అప్పుడే ఓ ఛాన్స్ వచ్చింది. అప్పుడు మళ్ళీ తొక్కడం బిగించేశారు. మళ్ళీ ఆ తర్వాత జరిగినటువంటి ఢిల్లీ ఎలక్షన్స్లో గెలవటం, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవటం, బెంగాల్ ఎన్నికల్లో గెలవడంతో మళ్ళీ ఆ మీడియా కాస్త వెనక ముందు ఆలోచిస్తాం బిగించేసింది. ఈ టైంలో జంజీ ఉద్యమం అన్నటువంటి పేరుతో ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ హడావిడితో మళ్ళీ వీళ్ళు లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీడియా పూర్తి స్థాయి నెగిటివ్గా కవర్ చేసుకుంటూ వస్తుంది. దీంతో వీళ్ళు దాన్ని అక్కడ తినేది తాగేది మాత్రమే అద్భుతంగా ఉంటుంది అన్నటువంటి కోణంలో చూపెట్టేటప్పుడు ఒకసారి చూసొద్దామని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫేస్బుక్ల అకౌంట్లో ఉన్నోళ్ళు, ట్విట్టర్ల అకౌంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇన్స్టాలో అకౌంట్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక వీరుల్లాగా చలామణి కావడం కోసం పోయి వస్తున్నారు. అలా పోయేటటువంటి వాళ్ళకి ఈ మీడియా జాగ్రత్తగా తెలివిగా ప్రోత్సహిస్తూ వస్తుంది, ప్రత్యక్షంగా అని కాకుండా పరోక్షంగా. ఇప్పుడు ఆ కారణంగా ఢిల్లీలో మెట్రో స్టేషన్ల దగ్గర ఒక సమస్య, అలాగే ఇప్పుడు అక్కడి నుంచి ఏ గొడవ ఎప్పుడు క్రియేట్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దాంతో అక్కడ కమ్యూనికేషన్స్ 2 కిలోమీటర్లు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జరుగుతున్న 2 కిలోమీటర్ రేడియస్లో ఇంటర్నెట్ ఆఫ్ చేసేటప్పటికి సాధారణ ప్రజలు తిప్పలబడుతున్నారు. అట్లాగే కొన్ని మెట్రో స్టేషన్స్ మూసేటప్పటికి సాధారణ ప్రజలు తిప్పలబడుతున్నారు. ఢిల్లీలో కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి.